ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలును మెల్లలి చూకుల మందహాసమున్ కొండకు గుజ్జ రూపమున కోరిన విద్యల కిల్లను జవై నుండెటి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృగదా తొలి పూజ నీకే నయా మా తొలి పూజ నీకే నయా తొలి పూజ నీకే నయా మా తొలి పూజ నీకే నయా మునట రాజ సుతుడా మము దరి చేతుమా మా తొలి పూజ నీకే నయా తొలి పూజ నీకే నయా ఇలలోని సరి వేకులు లేరని తలచితి నామది కొలిచితిని మా తొలి పూజ నీకే నయా తొలి పూజ నీకే నయా కోనట రాజ సుతుడా మము దరి చేర్చుమా తొలి పూజ నీకే నయా శ్రీధర చెంక చక్రధర సింధు కృపాకర శేషశాయి మోక్ష ఫలందిత పుండరీక నేత్రాదితి జాత వైదిక రాజ విమోచన పద్మనాభ భక్తాది ముని తుదాంగి శుభ దయక జోహరు వెంకటేశ్వర మా పేరు విన్నావా జలముల పుట్టిన వాడు జలముల పుట్టిన వాడు జలంతరుండగా నామం పూర్వజన్మ సుకృతం వల్ల ముందు బృందాయని పిలుస్తారు. కానీ ఇప్పుడు కారణం యొక్క పుత్రికని కాబట్టి నా పేరు తులసీదేవి అని పిలుస్తున్నారమ్మా. అవును. చూడమ్మా, మన ధనచకుల లాంచిన పద్ధతి ప్రకారముగా వేకవీరులు చూస్తున్నటువంటి ఈ సభలో నాకు కాబోయేటువంటి భర్త మెడలో యొక్క హారము తీసుకుని వెళ్ళి వేయమంటున్నారా? సరే సరే. అయినా ఈ యొక్క ధనుజ నాథుడు చూడగా మా గురువర్యులైన శుక్రాచార్యులు నీవు దేవతలపైకి యుద్ధానికి ఏమిటా మంచిది కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళమని చెప్పాడే. కారణం మీ పుత్రికైన తులసిదేవిని పెళ్లి చేస్తానని అన్నాడు. ఇక్కడ సింహాసనం పైన ధనుజ కాంతులు అంత చూడగా సింహాసనం పైన కూర్చొని ఉంటారు. ఆ చెలిమని రావాలి. ఓం నమః శివాయ నమః. జలములో శంకరుడి కోపాగ్నిలో జన్మించాను కాబట్టి ఆ శంకరుడి కోపము జలములో ఇడిస్తే ఆ కోపంలో పుట్టాను కాబట్టి నా పేరు జలంధర మహారాజు.
రోమయతింద్ర భావానను రోమయతకును రావా దేవయతింద్ర భావానను రోమయతకును రావా రావణాదా రావణాదా శ్రీవినోదా రావణ దేవా చంద్రమౌళి దేవా చంద్రమౌళి కుంభిని శ్రీశైలవాస కుంభిని శ్రీశైలవాస నలితభూషణ శంభుదేవా చంద్రమౌళి హర 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 మహేశ్వర. మళ్ళీ మనలో పుష్పమాలకు తబడుగా మళ్ళీ మనలో పుష్పమాలకు తబడుగా హర 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 ఏమిటా తనుజకాంతులంతా చూడగా వీరాది వీరుడనైనా శంకరుని కోపాగ్నిలో జన్మించినటువంటి వీరాది వీరుండడు. అటువంటి వారికి ముత్యాల ముగ్గులు వేసి పచ్చని తోరణాలు కట్టి ఆ పుష్పమాల మెడలో వేసేటువంటి పుష్పమాల కింద ప్రవేశమంటే అది భార్యలు కాదు, మీరు భక్తులు కాదు. మహారాజా క్రోధానికి రాదు. తల్లి తులసిదేవి, నీ భర్తాలుడు పుష్పమాల కింద నువ్వు వేసినందుకు చాలా క్రోధం చేత ఉన్నవాడు. నువ్వు వెళ్ళి బ్రతిలాడు. సరే ఇక మీరు వెళ్ళండి. స్వామి మీకు ఇదే ప్రణవిల్లదా ఎవరికి రాలే మనోనాద వందనాములు కొనుమా అనుమానించగా నన్ను దయగనుమా మనోనాద వందనాములు కొనుమా మనుగాని వన్న మాట నాకయించునండి మనోనాద వందనాములు కొనుమా నలుగురు చూడగా ఏమిటది? నలుగురు చూడగా ఈ యొక్క మెడలో వేసే హారం కింద పడిన దానికి ఇంత శిక్ష విధించడం ఇది నీకు న్యాయమా స్వామి? నీ యొక్క మృదు పదవులకు నమస్కరించి నీ పాదదాసిగా వేడుకుంటే చూడనే శ్రీనివాసులు వినను నిన్ను కానాక సంభ్రమమునను చూడనే శ్రీనివాసులు వినమయనంటిని ఇతముగా రంటిని కనులు సైంతపురములు మరి అందరూ చూడగా దంజ కాంతులు ఎంతో మంది యోధులు వచ్చారు. జలంధర మహారాజు పెళ్లి అని సింహాసనం పైన కూర్చుంటే పుష్పమాల క్రింద వేసామంటే ఎంత అపస్యం జరిగాది. ఇంత పంచా మెందుకిల్దు నాదా ఇంత పంచా నీ వంతు జరియున్నాదన కదా ఇంత పంచా మెందుకిల్దు నాదా మంతనము నందునా మంతనము నందునా ఏమిటది? మంతనము నందునా కంచుకెళ్ళి కూడా కొన్న చెత్త చేసి రక్షించుమా ఇంత పంతా స్వామి ఏం నన్ను క్షమించి నీ యొక్క పాదదాసి గాని ఇంట్లో ఉంచుకోమని చెప్పి వేడుకుంటున్నాను స్వామి. మహారాజా, ఇది పదుగురు చూడగా మెడలో వేసేటువంటి పుష్పమాల క్రింద పడవేశానంటే అది నాకు భార్య కాదు. పొలదనగా గురువర్యులు మా తండ్రి కలిసి కారణేమి పాతాళంకరి వాసుడైన కారణేమి పుత్రికను తీసుకువచ్చి పెళ్లి చేసిన తర్వాత తేజేంద్రుడి
అందుకని నేను ఓపిక బట్టి ఈ యొక్క పుష్పమాల క్రింద పడవేశాను కాబట్టి దాన్ని కలిపి పాశం చేత బంధించి చెరసాలలో వేయండి. సరే మహాప్రభు. ఏమి నాకి ప్రాప్తము ఇంకేమి నా పరితాపము, ఏమి నాకి ప్రాప్తము ఏములిందు శాపము ఇంకేమో నాకి ఇల్కినో, ఏమి నాకి ప్రాప్తము ఇంకేమి నా పరితాపము, నా పైన ప్రేమానురాగం లేక నా యొక్క భర్త నన్ను గ్రేగంట చూడలేక ఒంటరి దానిని చేసి ఈ స్థిరసాల భద్రాలను చేశాడు. పూర్వజన్మ సుకృతము కావాల్సిన ఈ జన్మలో ఇలా అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు నా యొక్క భర్త పాద పూజ చేస్తూ ఈ స్థిరసాలలో ఉంటాను. మహారాజా ఆ యొక్క నామధేయమైన దేవేంద్రుడు పలుకుతున్నా. సురాము 10 కోట్ల దేవతలకు అధిపతి అయిన దేవేంద్ర మహారాజు మీరేనా? అవునవును. సరే. అదే కాక నా పేరు దేవేంద్రుడే కాదు, రాకాధిపతి అని పలుకుతున్నా. అవునవును. అదే కాక పిడవుజుడు అంటున్నారు. ఎప్పుడు కూడా రంభ ఊర్వశి మేనక తిథోత్తముడు రప్పించి ఇక్కడ సభానాట్య సంగీతములు స్థాపించుకురా. అయినే అన్నీ అయినాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి ప్రయాణం అయ్యిండ్రు? ఇక్కడనే సుఖ సంతోషములు ఉన్నాను కదా. అంతేనా? నా పేరు శశిదేవి అంటారు. నీ పేరు శశిదేవి. నా పట్టణము స్వర్గాపురి పట్టణము. నా భర్త పేరు దేవేంద్రుడు. నా వృత్తాంతం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బయట నారద మహర్షి. అయ్యా ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అయినారు? పల్లిపురములకు వెళ్ళారు. అక్కడ ఆ రాక్షసులైన ఎవరు జలంధరుడు. జలంధరులకు కారణేమికు వార్త తులసిదేవికి పెళ్లి చేస్తారని చెప్పి ఆ పెళ్లి పంచులో ఉండగానే ఆమె అతని యొక్క భయత్వాలను భయపడి ఆ తులసి మెడలో వచ్చే పూల మారుడు కింద పడవచ్చాడు. అందుకు అతడు గోపోత్రిక మానసుడయి ఆయనను బందీకాలను వచ్చాడు. అయితే వీరికి జగడం ఎలా పుట్టించాలని దేవతల కూడు రాక్షసులు ఉండే వైరం ఉన్నది. ఆ వైరముకు నాకు సతి దొరికాలి. కలహమని భోజనం లేక బాగున్నాడు ఆయన. ఆ దేవేంద్రుడు వద్దకు వెళ్ళి పల్లిపురములో తులసీదేవి చాలా అందగట్టి అనసూయ కన్నా, సావిత్రి కన్నా, జీతి కన్నా, అరుంధతి కన్నా మంచి సుందరం వచ్చి ఒక్కసారి వెళ్ళి నీవు ఆమెను ప్రేమిస్తే నీ యొక్క మనసు తృప్తి అని అక్కడ చెప్పాను. అక్కడ చెప్పినాక మళ్ళీ దేవేంద్రుడి వైపు వెళ్ళి చెప్పాలి. పద నరుడు వచ్చి ఉన్నాడా? మహాముని
నారదముని వర్య ఆర్య నారదముని వర్య దేవేంద్ర నా యొక్క స్వర్గపురి పట్టణము వచ్చేసినటువంటి కారణమేమిటి నారద? తూరిది పాధైర్యా ఎవరియా తూరిది పాధైర్యా సరస్వతి విచారమొకటి విను పోరాడేదనని పోనకు నీవిగా తూరిది పాధైర్యా ఎవరియా చెవి యక్షగానం చాలాసేపు ప్రదర్శించవచ్చు కానీ